మొత్తానికి 4 రోజుల సస్పెన్షన్ తర్వాత విజయ్ గారు ఈరోజు 10 గంటలకు ఉదయం 10 గంటలకు విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నా అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎట్టకేలకు తమిళ సినిమా థ్రిల్లర్లను తలపించిన తమిళ రాజకీయాలకు విజయ్ గారి పోరాటానికి మొత్తానికైతే మద్దతు దొరికి విజయ్ గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే ఒక శుభ పరిణామం అయితే కనిపిస్తున్నది. విజయ్ అనే నేను నేటి ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం. క్లైమాక్స్లో ఆదుకున్న వీసీకే ఐయుఎంఎల్ 5 రోజుల ఉత్కంఠకు తెర. పతాక సన్నివేశంలో మరింత హైడ్రామా. రాత్రి 7 గంటలకు కేరళ ప్రయాణానికి గవర్నర్. ఈలోపు మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు. సాయంత్రం 4కు వీసీకే ఐయుఎంఎల్ మద్దతు. ఆ లేఖలు జాబితాతో బయలుదేరిన విజయ్ దారిలోనే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు. ఎట్టకేలకు 6:35 గంటలకు మళ్ళీ ఆహ్వానం. ప్రమాణానికి ఓకే. 13లోగా బల నిరూపణకు ఆదేశం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణం. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరుగుతూ వ్యూహాలు ప్రతివ్యూహాలతో 5 రోజులుగా వేడెక్కిన తమిళ రాజకీయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. విజయ్ అను నేను అంటూ తమిళ వెట్రి కలగం టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. దశాబ్దాల నుంచి తొలి ద్రవిడేతర ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ తమిళనాట రికార్డు సృష్టించనున్నారు. వీసీకే ఐయుఎంఎల్ ఇచ్చిన మద్దతుతో తమిళనాడులో టీవీకే తనకు అవసరమైన మ్యాజిక్ నంబర్ను శనివారం సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్షాల మద్దతును విజయ్ సంపాదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలు పడిన ఆ పార్టీ కథ చివరికి శనివారం సుఖాంతమైంది. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే సంఖ్యాబలం 120కి చేరుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. దీంతో తమకు తగిన మెజార్టీ ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ చేసిన వినతిని గవర్నర్ ఆమోదించారు. మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని వివరించకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేమని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పటికే 3 సార్లు తేల్చి చెప్పారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన వీసీకే అధినేత తిరుమల వలన్ నుంచి చాలాసేపటి వరకు ఏ స్పందన లేదు. ఈలోపు వీసీకే పార్టీ మరొక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ విజయ్ బలం తమిళ వెట్రి కలగం 107 సీట్లు విజయ్ పార్టీకి. కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు ఇచ్చింది. సిపిఐ 2 సీట్ల మద్దతు ఇచ్చింది. సిపిఎం 2 సీట్ల మద్దతు ఇచ్చింది. వీసీకే పార్టీ తోర్ తిరువరన్ గారు వీసీకే పార్టీ 2 సీట్లు మద్దతు ఇచ్చిండు. అదేవిధంగా ఐయుఎంఎల్ కూడా 2 సీట్లు ఇచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 2 సీట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఇప్పటికి కూడా ప్రమాదం అంచులోనే ఉన్నాడు. ఎందుకంటే ఈ వీసీకే పార్టీ కావచ్చు, ఈ ఐయుఎంఎల్ పార్టీ కావచ్చు, సిపిఎంలు కావచ్చు, ఎప్పుడు తోక జాడించే ప్రయత్నం చేస్తాయో చెప్పలేము. కాంగ్రెస్ అంటే కొంత గట్టిగానే నిలబడే పార్టీ. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత సీట్లు రాకపోతే విజయ్ లాంటి పార్టీ నుండి గెలిచిన ఎంపీ అభ్యర్థులు వాళ్ళకి అవసరం పడతారు. కాబట్టి వీళ్ళేం తోక జాడించరు. కాంగ్రెస్ పార్టీ ఏం తోక జాడించదు. తోక జాడిస్తే ఈ 3 పార్టీలు తోక జాడించాలి. సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తోక జాడించాలి. కాబట్టి ఇప్పటికి కూడా ప్రస్తుతం విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. కానీ భవిష్యత్తులో 5 సంవత్సరాల కాలంలో ఈ 4 పార్టీలలో ఏదో ఒక పార్టీ తోక జాడిస్తే మైనార్టీలో పడుతుంది ఇది విజయ్ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ లోపు ఏం చేయాలి? డిఎంకేనో డిఎంకే పార్టీ నుండి 10 మందిని గుంజిపారేయాలి బయటికి. గుంజిపారేస్తే ఇక గట్టిగా ఉంటుంది. ఇక ఎవడు బోడు, వచ్చేటోడు బోడు, పేటోడు బోడు, వచ్చేటోడు రాడు. ఇప్పుడు వీళ్ళ బలం అంతా ఏంటంటే వెంటిలేటర్ ఉంటుంది చూడు, వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అన్నట్టు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా, ప్రభుత్వం ఫామ్ చేస్తాడా ఫామ్ చేయడా,
కొత్త కుట్రలకు బీజేపీ తెరదీస్తుందా ఏంది అని వెంటిలేటర్ మీద ఉన్నట్టు అయింది ఇన్ని రోజులు విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశం. కానీ మొత్తానికి 2 సీట్లు ఎక్కువతోటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్ గారు. మరి ఇప్పుడు ఎట్లయితే ఒక సంచలనాత్మకమైన రికార్డును సృష్టించిండో పాలన పరంగా కూడా గత ద్రవిడ పార్టీల కంటే అన్నా డిఎంకే గత 2 ద్రవిడ పార్టీల కంటే కూడా భిన్నంగా పాలన సాగించి ప్రజల చేత శభాష్ అనిపిస్తే కనుక మరొకసారి కూడా విజయ్ గారికి అవకాశం ఉంటుంది. విజయ్ గారి లుక్ చూడండి, చాలా బాగున్నది, ఉందాతనం వచ్చింది, మోడ్రన్ పొలిటికల్ లీడర్ లుక్ వచ్చింది, చాలా బాగున్నాడు. ఇట్లా సింపుల్గా చాలా బాగున్నాడు, మనలో ఒకడు అనిపించే మామూలుగా ఆయనే సినీ స్టార్, అంగరంగ వైభవంగా పోవచ్చు, కానీ చాలా సింపుల్గా నేను సామాన్యులకు సంబంధించిన నాయకుడిని అని తలపించేలాగా తన డ్రెస్సింగ్ విధానాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తానికి విజయ్ గారికి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఇప్పుడు పోలిక పెట్టడం కొందరు తట్టుకోలేకపోతాను, కానీ ఎంతకంత ఉంటుంది పోలిక, రాజకీయాల్లో అయినా ఎక్కడైనా పోలిక ఉంటుంది. విజయ్ గారు మోడర్న్ పొలిటికల్ లీడర్గా కనబడుతున్నాడు. గతంలో మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా చాలా సాధారణంగా ప్రజల్లో ఒకడిగా తన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, తన నడవడిక కావచ్చు, చూడముచ్చటగా ఉండేది, ఒట్టిగానే ఆకట్టుకునేది. ఇప్పుడు విజయ్ గారు కూడా అంత సింపుల్గా కనబడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అందరు పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు, చాలా కొత్త ఒక స్టైలిష్ లీడర్ రాబోతున్నాడు, ఒక రాజకీయాలను ఒక మార్పు దిశగా నడిపించే నాయకుడు రాబోతున్నాడు, ఏదో కొంత కొత్త మార్పు రాబోతుంది, కొత్త విప్లవం రాబోతుంది అనుకున్నాడు. ఆయన ఏం చేసిండు, కిందికి మీదికి ఒక్కటే చేసిండు, కిందికి మీదికి ఒకటే చేసిండు. ఎవడు కూడా ఫాలో కావడానికి ఇష్టపడని దుస్తులు ఎత్తారు. ఆయన డ్రెస్సింగ్ సెన్సు ఎంత మంచిగా ఉండే, పవర్ స్టార్ లుక్ చాలా బాగుంటుంది. ఆయన ముఖవర్చస్సు కావచ్చు, ఆయన కళ్ళు కావచ్చు, ఆయనకున్న స్టార్డమ్ కావచ్చు, ఆయన లుక్ కావచ్చు, ఒక రేంజ్లో ఉండాలి. పవర్ స్టార్ అంటే మరి అంత వెర్రి ఉండే, ఒక్కొక్కలకు అంత వెర్రి అభిమానం ఉండే. ఆయన ఏం చేసిండు, లాల్ జిపాదాం కిందికి మీదికి వేసి పారేసిండు, కథం. ఈయన మోడర్న్ పొలిటికల్ లీడర్ కాదు, ఈయన ఎక్కడిదో మూస ధోరణి పట్టుకొచ్చిండు, ఎక్కడో తాతల కాలం నాటి లీడర్షిప్ను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కనిపించినట్టు ఆయన లుక్కు అదంతా కూడా సామాన్లకు చాలా దూరంగా వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు. అక్కడ మిస్ అయింది ప్రజలతోటి. ఆయన ఇప్పుడు ఆయనకు ఉన్న అభిమానులు పోడుకుంటారు కావచ్చు, కానీ సామాన్య జనాలు ఎవ్వరు కూడా ఆయన లీడర్షిప్ పట్ల కావచ్చు, ఆయన వ్యవహార శైలి పట్ల కావచ్చు, ఆయన పద్ధతుల పట్ల కావచ్చు, ఎవ్వరు కూడా ఇంత కూడా ఆకర్షితులు కాలేరు. అంత దూరం వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు, సామాన్యులకు చాలా దూరంగా వెళ్ళిపోయింది ఆయన పోకట. ఆయన వ్యవహార శైలి, ఆయన డ్రెస్సింగ్ స్టైలు, ఆయన నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ కూడా సామాన్యులకు మింగుడు పడని స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు దూరం వెళ్ళిపోయింది. కానీ విజయ్ గారు సామాన్యులకు చాలా దగ్గరగా ఉండే ప్రయత్నంలో కనిపిస్తున్నారు. ఇది ఇట్లనే మెయింటైన్ చేయండి. మరి మీరు పుసుకున్న ప్రమాణ స్వీకారం అయిపోయాక వేరే లుక్ ట్రై చేశారు.